హాయ్ అండి. ఇప్పటివరకు వాడే సోప్స్‌ని కాస్త పక్కన పెట్టేసి, సింపుల్‌గా, న్యాచురల్‌గా హోమ్‌మేడ్ బాత్ పౌడర్‌నైతే ఇలా ట్రై చేసేసేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని వాడడం వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా, గ్లోయింగ్‌గా మెరుస్తూ వచ్చేస్తుంది. స్కిన్‌కి పట్టిన ఎంత ట్యాన్ అయినా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. దీనికోసము ఒక 2 కప్పుల వరకు పెసలు, అలానే హాఫ్ కప్పు వరకు పచ్చిపప్పు, పావు కప్పు వరకు ఎర్ర కందిపప్పు లేదా నార్మల్ కందిపప్పుని, ఒక 4 టేబుల్ స్పూన్ వరకు బియ్యము, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసేసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా అయితే వేయించేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 రెబ్బల వరకు వేపాకు, ఒక కప్పు వరకు రోజ్ పెటల్స్‌ని వేసేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు బరకగా ఉండకూడదండి. బరకగా ఉంటే ఇది అప్లై చేసుకునేటప్పుడు స్కిన్ అనేది మండుతూ ఉంటుందనమాట. ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లు పట్టించేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా పట్టించుకున్న తర్వాత దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు మిక్స్ చేసేసుకొని దీన్ని ఏదైనా బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే ఒక 2 నెలల వరకు ఉంటుందండి. వేపాకు వేయడం వల్ల పురుగు కూడాను పట్టదనమాట. దీన్ని స్నానం చేసే ముందు పాలు కానీ, మీగడ కానీ వేసి అప్లై చేసుకుంటే సరిపోతుంది. నచ్చితే ట్రై చేసి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.